ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కాలింగ్ ఆన్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థనలకు ఉత్తరమిచ్చు దేవునికి మొరపెట్టుట. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అవి కొన్ని మనం భరించలేనంతగానో, మన నియంత్రణలో లేని పరిస్థితులు లేదా మనకు మించిన భారాలను మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఇటువంటి సందర్భంలో భక్తుడైన దావీదు మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 6-7 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ఇది కేవలము ఒక కవితాత్మక భావం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక జీవనాధారం. మనం కేవలం వినే దేవునిని మాత్రమే కాదు, జవాబిచ్చే దేవునిని వేడుకుంటున్నాము. దావీదు తన ప్రార్థనకు చెవినిమ్ము అని అడగటంతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది వినటానికి సరళంగా అనిపించినా ఇందులో ఎంతో వినయం ఉంది. అధికారము, హోదా ఉన్న ఒక రాజుగా దావీదు సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టి తనపై ఉండటమే తన గొప్ప అవసరమని గుర్తించాడు. ఉదాహరణకు, ఎన్నో శబ్దాలతో ఎంతో అల్లరితో నిండి ఉన్న ప్రదేశంలో ఒక తల్లి తన బిడ్డ ఏడుపు వినగానే అప్రమత్తమవుతుంది. ఆమె చుట్టూ ఉన్న ఆ అనవసర శబ్దాలను పక్కన పెట్టి ఆ ఒక్క స్వరంపైనే దృష్టి పెడుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు నిద్రిస్తున్న దేవుడిని లేపటం లేదు, లేదా అయిష్టంగా ఉన్న దేవుడిని ఒప్పించడం లేదు. ఇప్పటికే మన స్వరం వినాలని వేచి ఉన్న తండ్రి దగ్గరకు మన విన్నపాలను తీసుకుని వెళ్తూ ఉన్నాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. మరి దావీదు రాసినటువంటి ఈ 86వ కీర్తన 6-7 వచనాలలో దావీదు తన పరిస్థితిని దాచలేదు. అతను నా ఆపత్కాలమందు అంటూ ఉన్నాడు. విశ్వాసము మనల్ని కష్టాల నుండి తప్పించదు, కానీ ఆ కష్టాలలో మనము వెళ్లాల్సిన గమ్యాన్ని చూపిస్తుంది. చాలాసార్లు మనము సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని చూస్తూ ఉంటాము. ఆ తర్వాతే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉంటాము. కానీ దావీదు దానికి భిన్నంగా చేస్తూ ఉన్నాడు. అతను తన కష్టకాలపు ఒత్తిడిని దేవుని సన్నిధికి చేరుకోవడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. దేవుడు మౌనంగా ఉండక కృపతో జవాబిస్తాడని దావీదు నమ్మాడు. లోక సంబంధమైన ఇతర మార్గాలు మనల్ని నిరాశపరచవచ్చు, కానీ దేవుడు తనను వేడుకునే వారందరినీ ఆహ్వానిస్తూ రక్షణను వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మనలో వినయాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఈ వాక్యంలో అత్యంత ముఖ్యమైన అంశము, దావీదు ఎంతో నిశ్చయతతో నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు అని అంటూ ఉన్నాడు. ఇది దేవుని స్వభావము, ఆయన గుణగణాల మీద ఉన్న నమ్మకం. దేవుడు దావీదు జీవితంలో చేసిన కార్యములను దావీదు ఎరిగి ఉంటున్నాడు. ప్రార్థన అనేది అదృష్టాన్ని పరీక్షించుకొని లాటరీ కాదు, అది మనల్ని నడిపించే, ఆదరించే దేవునితో మనకున్న సంబంధం. ఉదాహరణకు, ఈతొకలను ఒడ్డున నిలబడి ఉన్న ఒక చిన్న పిల్లవాడు నీటిలో ఉన్న తండ్రి చేతులు చాచి దూకమని అడిగినప్పుడు ఆ పిల్లవాడు భౌతిక శాస్త్ర సూత్రాలు తెలిసి అందులో దూకడు. తనను తండ్రి పట్టుకుంటాడనే నమ్మకంతో నీటిలోనికి దూకుతాడు. దేవుడు తన ప్రజలకు ఎప్పుడూ ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయన ఎన్నడూ విఫలం కాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం ఒకసారి గమనిద్దాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు చేసి ఉంటున్నాడు. ప్రియ శ్రోతలు, ఈరోజు మనము ఎలాంటి ఆపత్కాలం గుండా వెళ్తున్నా, అది ఆర్థికమైనదైనా, మానసికమైనదైనా లేదా ఆధ్యాత్మికమైనదైనా, మనం ధైర్యంగా ఉండాలి. మనం ప్రార్థిస్తున్న దేవుడు ఎక్కడికో వెళ్ళిపోలేదు. భూమి ఆకాశములను సృజించిన ఆ దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు తప్పక ఉత్తరమిస్తానని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవునిగా ఉన్నందుకు మీకు వందనములు. మీ యందు విశ్వాసంతో, మీ యందు నమ్మకంతో, మీపై ఆధారపడి మీకు మొరపెట్టే ధైర్యాన్ని
మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.